హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాలయ అమావాస్య సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్యగూడెంలో ఆకాశంలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఉదయాన్నే రామాలయానికి వెళ్తున్న పూజారి శ్రీనివాస శాస్త్రి ఆకాశంలో మబ్బులు శివలింగం ఆకారంలో ఉండటంతో చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అద్భుత దృశ్యాన్ని వెంటనే తన ఫోన్లో బంధించాడు. శ్రీనివాస శాస్త్రి నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. మహాలయ అమావాస్య నాడు తనకు ఇలా ఆకాశంలో శివలింగం దర్శనమివ్వటం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ తీసిన ఫోటో స్థానికంగా వైరల్గా మారింది. అనేక మంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక పైలట్కు ఆకాశంలో వింత ఆకారంలో UFO కనిపించింది. ఆ పైలట్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక 4 చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణిస్తూ కనిపించాయి. ఆశ్చర్యానికి గురైన పైలట్ వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాల్లో బంధించాడు. అయితే కొంత దూరం ప్రయాణించినాక ఆ చుక్కలు ఒక్కసారిగా అదృశ్యమవుతాయి. అవి ఏలియన్స్ UFO అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. UFOలకు సంబంధించిన వీడియోలు గతంలో చాలాసార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.